నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఎన్నికల ముందు కూటమి హామీ ఇచ్చినట్లుగా ఏపీలో అయితే జూలై 1 నుంచి అంటే వస్తున్న పెన్షన్కి 3,000 అదనంగా ఇస్తా అని చెప్పేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. అదే విధంగా జూలై 1 నుంచి వెళ్ళి కూడా 7,000 ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు అయితే రెడీ అయ్యారు. దీంతో అయితే వృద్ధులు కూడా హ్యాపీ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దీని మీద ఇంకొంచెం మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే కూటమి అంటే ఎన్నికల ముందు కూటమి అయితే హామీ ఇచ్చింది ఏంటంటే ఈ 3 నెలలది కూడా కలిపేసి ఇస్తాము అని చెప్పేసి మొత్తం 7,000. సో దీంతో ఈసారి వృద్ధులు అయితే సంతోషంగా ఉన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. అండ్ ఇంకా అంటే వికలాంగులకే కావచ్చు, అంటే కొంతమంది ఎవరైతే కొంతమంది కొన్ని వ్యాధులతో బాధపడుతున్నారు వాళ్ళ గురించి కూడా వాళ్ళకు కూడా ఇస్తున్న అంటే వాళ్ళ వివరాలు కూడా సేకరిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో దాని మీద అంటే దీన్ని అసలు ఎలా చూడాలి, ఎందుకు మంచి పరిణామంగా చూడాలా, ఇంకా ఎలాంటివి చేస్తున్నారు అనుకోవాలి మనం ఏపీలో? సో డెఫినెట్గా అమ్మ, బాబు గారు ఏదైతే ఈ ఉమ్మడి మేనిఫెస్టో కింద ఇటు జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కలిసి ఉమ్మడి మేనిఫెస్టోకి వెళ్ళారు. ఉమ్మడిగానే వాళ్ళు ఎలక్షన్ కూడా వెళ్ళడం జరిగింది. సో ఎక్కడెక్కడైతే సభలు పెట్టిన చోటల్లో కూడా బాబు గారు క్లీన్గా చెప్పడం జరిగింది. సో ఏదైతే ప్రస్తుతానికి ముక్కి మూలకి చివరికి 3,000 స్థాయికి వచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నేను ఈ యొక్క అధికారంలోకి రాగానే జూలై 1 అంటే నేను ఇచ్చిన మాట ప్రకారం జూలై 1 నుంచి 4,000 రూపాయలు నేను ఏదైతే ఇది ఉందో ఈ పింఛన్ సామాజిక భద్రత కింద పింఛన్ ఏదవుతుందో దాన్ని నేను 4,000 రూపాయలు ఇస్తాను. అంతేకాకుండా ప్రస్తుతానికి మీరు 3,000 లెక్కనే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు కాబట్టి ఈ 3 నెలలు కూడా కలిపి ఏదైతే ఏప్రిల్ మే జూన్ అంటే ప్రతి నెలకి 1,000 రూపాయల లెక్కన ఇంటూ 3 ఇది ఒక 3,000 ప్లస్ వాళ్ళు ప్రకటించిన ప్రకారం జూలై 1 ఇచ్చే 4,000 అంటే 7,000 రూపాయల లెక్కన మొత్తం మీ అందరికి ఇస్తానని వాగ్దానం చేశారు. సో అంటే ఇంకా ఆగస్ట్ నుంచి 4,000 లెక్కనే ఉంటుంది. అంటే ఏదైతే ఈ యొక్క ల్యాబ్స్ ఉందో జగన్మోహన్ రెడ్డి సో నేను 4,000 ఇస్తానన్న మాట ప్రకారం ఈ 3 నెలలు కూడా కలిపి వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో జూలై 1 ఇవ్వడానికి దానికి సంబంధించిన సన్నిధాలన్నీ చేస్తున్నారు. ఆల్రెడీ ఆ లెక్కలు గణాంకాలన్నీ కూడా తీశారు. సో దగ్గర ఏదైతే ఈ యొక్క సామాజిక భద్రతా పెన్షన్ కింద ఎవరైతే ఇప్పుడు పెన్షన్ తీసుకున్నారో వీళ్ళందరూ కూడా రమారమి 65,30,000 మంది ఉన్నారమ్మా. సో ఇది కాకుండా అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ సో ఇప్పుడు ఏదైతే దివ్యాంగులు ఉన్నారో వారికి 6,000 రూపాయలు అంటే అంతకుముందు 3,000 రూపాయలు ఉన్నదాన్ని డబుల్ చేశారు, 6,000 రూపాయలు. అదేవిధంగా పూర్తిగా అంగవైకల్యం పొందితే వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చేలాగా కూడా ప్రామిస్ చేశారు. ఇది కాకుండా ఏదైతే కొన్ని మొండి వ్యాధులు ఉన్నాయో సో తలసేనియా కానీ అంటే ఒక క్యాన్సర్ సంబంధించిందనమా, అది మాటికి వాళ్ళకి ఆ బ్లడ్ పాడైపోతూ ఉంటుంది, ఆ బ్లడ్ ఎక్కిస్తూ ఉంటారు. సో అది ఆ తర్వాత కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు కదా వాళ్ళకి 10,000 రూపాయల లెక్కన పింఛన్ ఇవ్వడానికి బాబు గారు చెప్పారు. అది కూడా అమలు చేయడానికి దానికి తగ్గట్టుగా కసరత్తు చేస్తున్నారు. ఇది కాకుండా కూడా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరు వివిధ రోగాలతో కానీ వివిధ సమస్యలతో ఆరోగ్య సమస్యలతో ఉన్నారో సో దానికి కూడా పూర్తిగా సమాచారం తీసుకోవాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖని ఇటు ఈ పంచాయతీరాజ్ కానీ వీళ్ళందరూ కూడా దానికి సంబంధించిన వివరాల సేకరణలో ఉన్నారు. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఇది కూడా కాకుండా ఏదైతే ఆ రోజున ప్రామిస్ చేసిన ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వాళ్ళకి 50 ఏళ్ళు నిండిన వాళ్ళకి 50 ఏళ్ళ కాడి నుంచి పింఛన్ ఇవ్వడానికి కూడా ఆ రోజున వాగ్దానం చేశారు. సో వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి అన్నది ఈ గణాంకాలన్నీ కూడా తయారు చేస్తున్నారమ్మా. సో డెఫినెట్గా ఇదంతా కూడా ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బాధిత పీడిత జనం ఎవరైతే ఉన్నారో ఈ యొక్క తలసేనియాతో కానీ లేకపోతే కిడ్నీ వ్యాధిగ్రస్తులు కానీ లేకపోతే పూర్తిగా అంగవైకల్యం చెందిన వాళ్ళు కానీ లేకపోతే ఈ విధంగా దివ్యాంగులు కానీ సో ప్లస్ ఆల్రెడీ ఈ యొక్క పింఛన్లు తీసుకుంటున్న ఈ సామాజిక భద్రత కదా పింఛన్లు తీసుకున్న ఈ 65,30,000 మంది కానీ వీళ్ళందరికీ కూడా ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏ విధంగా పెరిగిపోయింది. సో పాపం ఇప్పుడు వయోవృద్ధులు అంటేనే ఏదో విధంగా రకరకాల వ్యాధిగ్రస్తులై ఉంటారు. ఎందుకంటే వయసుతో పాటు వచ్చే సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉంటాయి కదా. సో సాధారణంగా ఈ రోజున బీపీ షుగరు ఇవన్నీ కూడా ఒక ప్రతి వాళ్ళకి కూడా సర్వసాధారణం అయిపోయింది. సో ఇటు ఏదైనా మందులు కొనుక్కోవడానికి కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా కావాల్సిన అవసరాలకు కానీ డెఫినెట్గా ఇది ఇతోధికంగా ఉపయోగపడుతున్న దాంట్లో ఎటు సందేహం లేదు.
ఈ పెంపు వలన డెఫినెట్గా వాళ్ళు సంతోషంగా ఉంటారు. సో వాళ్ళు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా, ఒకళ్ళ మీద ఆధారపడకుండా, సపోజ్ కొంతమందికి పిల్లలు ఉన్నా కూడా ఈ రోజున ఎవరో చూడట్లేదు కదా. సో రెండోది కొంతమంది ఏ ఆధారం లేని వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది అనాథలు ఉంటారు. సో ఏ విధంగా తీసుకున్నా కూడా ఇది డెఫినెట్గానే ఇది ఒక మంచి వరం అమ్మ. సో డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా ఇది ఒక చాలా చేయూతగా ఉంటుందనలో ఎటువంటి సందేహం లేదు. అంటే ఇప్పటివరకు చూసుకుంటే గత ప్రభుత్వం ఏంటంటే 3,000 అని చెప్పి కూడా ఈ 5 సంవత్సరాలలో 200, 700 అట్లా పెంచుకుంటూ వచ్చింది. ఎప్పుడు కూడా లంప్స్ మొత్తం 3,000 అంటే 3,000 ఇవ్వలేదు, వన్ స్ట్రెచ్ ఇవ్వలేదు. కానీ ఈసారి మరి చంద్రబాబు నాయుడు గారు మాత్రం అట్లా కాకుండా ఎవ్రీ మంత్ది ఖచ్చితంగా 4,000 అంటే 4,600 అంటే వికలాంగులకు 6,000 అంటే 6,000 వేస్తా అని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. మరి అది సాధ్యమయ్యే పని అంటారా? సో డెఫినెట్గా అమ్మా, ఇప్పుడు అసాధ్యాలను సుసాధ్యం చేయడమే చంద్రబాబు నాయుడు గారి నైజం కాబట్టి, సంపద సృష్టించడం తెలిసిన మనిషి కాబట్టి, సో ఇండస్ట్రీస్ ఎలా తీసుకురావాలో తెలుసు, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా తీసుకురావాలో తెలుసు కాబట్టి, అడ్మినిస్ట్రేషన్లో దిట్ట కాబట్టి, ఆయన ఒక మార్గదర్శి, ఒక టార్చ్ బేరర్ కాబట్టి, సో డెఫినెట్గా ఆయన ఎన్ని కూడా ఏదైతే నిజంగానే ఇవన్నీ కష్టసాధ్యమే దీంట్లో, అంటే అంత ఈజీ అవుతాయి ఏం కాదు. సో డెఫినెట్ గా ఇట్లన్నిటిని కూడా అధిగమిస్తారు ఆయన. అధిగమించి ఆయనకి చూసాం కదా మనం ఒకప్పుడు క్యాపిటల్ ఉన్నదాన్ని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ విధంగా సంపద పెంచారు, ఏ విధంగా ఈ రోజుని హైదరాబాద్ ఆ పొలాలను అందిపించుకుంది, హైదరాబాద్లో ఉన్న ఇటు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏ విధంగా ఆ పొలాలను అనుభవిస్తున్నారు మనం చూస్తున్నాం. సో డెఫినెట్గా అన్ఫార్చునేట్ ఏంటంటే 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు బాబు గారు అధికారం చేపట్టిన తర్వాత ఆంధ్ర పరిస్థితి మనం చూసాం ఏ విధంగా ఉందో. చాలా కాలం ఆయన ఆ వ్యాన్ లో నుంచి ఆయన పరిపాలన సాగించారు, ఇటు సరైన ఒక రాజధాని లేకుండా, క్యాపిటల్ లేకుండా. సో అనతి కాలంలోనే ఆయన ఎటువంటి ప్రగతిని సాధించారు, ఏ విధంగా సంపదను పెంచారు, ఏ విధంగా వివిధ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చారు మనం చూసాం. సో అన్ఫార్చునేట్గా మళ్ళీ ప్రజలందరూ కూడా ఏదో కషాయ వాడిని నమ్మినట్టుగా జగన్మోహన్ రెడ్డిని నమ్మడం, జగన్మోహన్ రెడ్డి ఓట్లేయడం, ఆ తర్వాత ఈ గత 5 ఏళ్లుగా జరిగిన విధ్వంసం కానీ, ఒక విధ్వంసకారుడిగా మారి, ఒక వినాశకారుడిగా మారి, ఏ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి కేవలం వాళ్ళ సంపాదన దాచుకొని ఒకే ఒక ఫార్ములాతోటి వాళ్ళ యొక్క కేవలం వాళ్ళ స్వప్రయోజనాల కోసం, స్వలాభాల కోసమే ఈ ఎంటైర్ క్యాబినెట్ ఏదైతే వైసీపీలో ఉన్న నాయకులు, వినాయకులు, కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఏ విధంగా పనిచేశారు మనం చూసాం. సో డెఫినెట్గా బాబు గారి గాడి, బట్ కొంచెం కష్టసాధ్యమే, దీంట్లో అంత ఈజీ కాదు, గాడిలో పెడతారు ఆయన. ఆల్రెడీ ఏపీలో చాలా అప్పులు అయితే ఉన్నాయి. సో ఖజానా ఖాళీ ఉందని చెప్పేసి గత ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు దానికి మించి అన్ని కూడా మన సూపర్ 6 చూసాము, ఫ్రీ బస్ అంటున్నారు, ఇన్ని పథకాలు మరి సుసాధ్యమయ్యే అవకాశం ఉందంటారా లేదంటారా? మరి డెఫినెట్ గా 1 by 1 స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వస్తారమ్మా, చేస్తారు కూడా. ఆయన చేసే మనిషి కూడా విల్ పవర్ ఉన్న వ్యక్తి, ఆయనకి తెలుసు ఇవన్నీ కూడా ఏ విధంగా కమ్ అక్రాస్ అవ్వాలన్నది, ఏ విధంగా బయటపడాలన్నది ఆయన తెలుసు. బట్ అది డెఫినెట్ గా ఏంటంటే ఇది అంత ఈజీ అవుతే కానే కాదు, డెఫినెట్ గా అది భగీరథ యత్నం చేసి కొన్ని లక్షల కోట్లు కదా సార్ ఇది, ఇప్పుడు అందరికీ ఇవ్వాలి. ఆల్రెడీ అతను రాష్ట్రాన్ని భ్రష్టు పట్టి వెళ్ళిపోయాడమ్మా. అవే బ్యాంకర్స్ కి, వాళ్ళకి కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇటు వివిధ మార్గాల ద్వారా డబ్బులు తీసుకొచ్చిన వాళ్ళకి కూడా నెల వచ్చేటప్పటికే 100,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్లే కట్టవలసి వస్తుంది కదా. సో డెఫినెట్గా కష్టమే, బట్ ఆయన తెలుసు కదా ఈ ఎంత కష్టమైనా కూడా ఆయన అట్లా ఎలా ఏ విధంగా అవుతే తనకి అనుకూలంగా మార్చుకుంటారు అన్నది ఆయన యొక్క విజ్ఞతకి, ఆయన యొక్క రాజకీయ ఒక పరిపక్వతకి, ఆయనకున్న అనుభవానికి ఇది నిజంగానే ఇది ఒక సవాలే. సో డెఫినెట్గా ఆయనకి ఇవన్నీ కూడా చాలా ఈజీ. ఒకప్పుడు ఏ విధంగా అయితే ఉమ్మడి ఆంధ్రాని ఏ విధంగా డెవలప్ చేశారు, తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెట్టారు. సో డెఫినెట్గా పెడతారు, సో డెఫినెట్గా చేస్తారు కూడా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.